మొత్తం అంతు చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు అనుకుంటున్నావు గవర్నర్ గారికి ఇస్తాం, మేము కేంద్ర హోంమంత్రి గారికి ఇస్తాం, రాష్ట్రపతి గారికి పంపిస్తాం, మానవ హక్కుల కమిషన్ పంపిస్తాం, రేపు కోర్టు మెట్టు కూడా ఎక్కుతాం, ధర్మం ప్రకారంగా న్యాయం ప్రకారంగా మా ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తాం తప్ప మీరు కనుక పిచ్చి వేషాలు వేస్తే మా మీదికెళ్ళి డోజర్లు పోవాలి తప్ప మేము ఇక్కడ ఇల్లు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు, మీరు మాట్లాడే మాటలు మరొకసారి ఆలోచించుకోండి. నీకు దమ్ముంటే రా నాతో పాటుగా. మాలంటోళ్ళు ఎప్పుడు అబద్ధం అంటోళ్ళు కాదు. నీకు దమ్ముంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు రా నాతోటి. నువ్వు హైదరాబాద్ మంత్రి కదా, రా నాతోటి చైతన్యపురికి తెచ్చుకుందాం. అంతేగాని అక్కడ కూర్చొని నీ ముఖ్యమంత్రి ఆఫీస్ రాసిచ్చే స్పీచ్ చదివి చిలుక పలుకులు పలుకుతా అంటే నీ 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 భరతం పడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో. అందుకనే మీరు ప్రజలారా, మీరు భయపడకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి. నేను ఇక్కడ ఎంపీని, మొన్ననే నాకు నిండు మనసుతో ఆశ్రయించినటువంటి వాళ్ళు కాళ్ళకు ముళ్ళుడితే పనితో పిక్తా అని చెప్పి నేను మాటిచ్చిన. కాబట్టి తప్పకుండా వీళ్ళతోటే ఉంటా, వాళ్ళ కష్టాల్లో ఉంటా, వాళ్ళకు ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా నేను కూడా ఉంటా అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ప్రజలు భయపడదు. తెలంగాణ ప్రజలారా, మీకు వినమ్రంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ హైడ్రాపేట చేసే డ్రామా కూల్చివేతలు ఇక్కడ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలా మూసీ నది ప్రక్షాళనపేట కొన్ని వేల కుటుంబాల ఇల్లు కూలిపోతూ ఉన్నాయి. మీరు అనుకున్నారు ఈయన వస్తే పెన్షన్ వస్తుందని చెప్పి భ్రమపడ్డారు. ఈయన వస్తే మీకు రైతు బంధు వస్తా అనుకున్నారు. ఈయన వస్తే పెళ్లిళ్లకు తులం బంగారం వస్తా అనుకున్నారు. ఈయన వస్తే మీ కొడుకులకు నౌకలు వస్తా అని చెప్పి అనుకున్నారు. ఈయన వస్తే మీరు పండించే పంటకు 500 రూపాయలు వస్తాయి అనుకున్నారు. ఇవన్నీ ఏమి రావు. ఇవాళ సోనియా గాంధీ వచ్చి చెప్పిపోయిన మాటలు, రాహుల్ గాంధీ వచ్చి చెప్పిన మాటలు, ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిన మాటలు, ఇవాళ చివరికి ఇవాళ ఖర్గే చెప్పిన మాటలు ఏవి కూడా అమలు కావు. ఒకటి అమలైంది, మహిళలకి బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏది అమలు కాలే. ఆ బస్సులు కూడా ఎట్లున్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు ఆడబిడ్డల, మీరు మహిళల్ని అవమానపరుస్తున్నారు. మీరు మహిళల కళ్ళల్లో నీళ్లు చూస్తున్నారు. మీకు ఇది న్యాయం కాదు, ధర్మత కాదు. ఇలా మీ ప్రభుత్వం మాకు గుర్తొస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో ఆనాడు సంజయ్ గాంధీ ఢిల్లీలో టర్కమెన్ గేట్ దగ్గర వేలాది మంది పేదల గుడిసెలు కూల్చేసి ఆ భూములన్నీ కూడా మార్చి కంపెనీ కట్టబెట్టినట్టుగా రేవంత్ రెడ్డి సంజయ్ గాంధీకి వారసుడుగా ఈ పిచ్చి పని, చిల్లర పని చేస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. మేధావులారా, ప్రజలారా, ఇవాళ ఎవరైతే ఆయన రావాలని కోరుకున్నారో ఒకసారి మా చైతన్యపురికి రండి, మా కొత్తపేటకు రండి, మా ప్రజల ఆక్రందనలు వినమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళు చెప్పే అన్ని టీవీలను మేనేజ్ చేసి, అన్ని పేపర్లను మేనేజ్ చేసి, ఎక్కడ ఏం లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, అందరికీ సమ్మతంగానే వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు వేసుకొని చేస్తూ ఉన్నారు. హైడ్రా అదొక గొప్ప చర్య అని చెప్పి కీర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక బ్రోకర్ లాగా ఈయన సీఎం కాదు, ఒక బ్రోకర్, ఒక జోకర్ లాగా ఇవాళ ప్రజల పాలిట యముల్లాగా ప్రవర్తిస్తుంది తప్ప ఆయనకు మానవత్వం ఉన్నట్టుగా మాత్రం భావిస్తలేదు. అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, అనేక ప్రభుత్వాలను చూసినాం, కానీ గింత చిల్లర, గింత సైకో, గింత సాడిస్ట్ ముఖ్యమంత్రిని మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాం.